హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, తాటికాయ అంటే చాలా మందికి ఇష్టం కదా, చాలా రుచిగా ఉంటుంది. అండ్ తాటి రొట్టె అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది. అయితే ఇందులో కూడా చాలా చాలా వెరైటీస్ చేసుకోవడం వచ్చేసింది కదా. అందులో కొన్ని వెరైటీస్ నేను ఈరోజు చూపించబోతున్నాను. అసలు తాటిపండు వాసనకే సగం అయితే కడుపు నిండుతుందండి. అలాంటి తాటి రొట్టి వాసన ఎంత బాగుంటుందో కదా. ముందుగా ఇలా గుజ్జుని మనం ముందు చూశారు కదా, మా తమ్ముళ్ళు కష్టపడి గుజ్జు అయితే తీశారు. ఇది మనం జల్లెల్లో వరకట్టేసుకొని, వరి నూక ఉంటుంది కదా, రైస్ రవ్వ అనమాట, అది కానీ లేదా ఇడ్లీ నూక అయినా సరే తీసుకోవచ్చు. సో నేను ఒక 2 కప్పుల ఇడ్లీ నూక లేదా వరి నూకని నేను వరి నూక అయితే తీసుకున్నాను, 2 కప్పులు తీసుకున్నాను, నానబెట్టేసేయాలన్నమాట. సో ఒక 3 నుంచి 4 గంటలు నానబెట్టేసి గ్రీటర్తో చక్కగా బెల్లాన్ని తురిమేసుకోండి. సో బెల్లం 1 కప్పుకి వచ్చేలాగా తురుముకున్నా అనమాట. సో 2 కప్పుల తాటిగుజ్జుకి 2 కప్పుల బియ్యం నూక లేదా ఇడ్లీ నూక, దేనికైనా సేమ్ క్వాంటిటీసే వాడుకోవచ్చు. తర్వాత 1 కప్పు బెల్లం, ఎందుకంటే తాటిపండులో ఆల్రెడీ తీపి ఉంటుంది కాబట్టి కొంచెం తీయదనం పెంచడం కోసం మనం ఇడ్లీ నూక అది వేసాం కాబట్టి కొంచెం బెల్లం కూడా వేసుకుంటే ఇంకొంచెం తీయగా ఉంటుంది, చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. సో ఇలా నానిన దాన్ని వడకట్టేసుకొని అస్సలు వాటర్ లేకుండా పిండేసుకోండి. ఇలా ఇడ్లీ నూకను పిండుకున్న దానిలో 2 కప్పుల తాటిగుజ్జుని వేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పుడు కొబ్బరి తురుము అనమాట. సో నేను ఇలా పొడవుగా తురుముకున్నాను, మీకు ఇష్టమైతే చిన్నగా తురుముకొని వేసుకున్నా సూపర్గా ఉంటుంది. తాటిగుజ్జుకి మంచి కాంబినేషన్ కొబ్బరి తురుము అనమాట. ఈ టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇలా గట్టిగా ఉండాలి పిండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్న తర్వాత బాగా మందంగా ఉన్న ప్యాన్ లేదా ఇలాంటి సాస్ ప్యాన్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసేసుకోండి. ఎందుకంటే ప్యాన్కి అంటుకుపోకుండా ముందుగా అయితే వేడి చేసి ఆయిల్ని మొత్తం కూడా కోట్ చేసేసుకోవాలి. దాని మీద ఈ తాటి రొట్టెను వేసేసుకోవడమే. అస్సలు చెప్పాలంటే నుప్పుల మీద కాల్చిన తాటి రొట్టె కానీ తాటికాయ కానీ అమృతంలా ఉంటుందండి. ఇప్పుడు నుప్పులు తక్కువైపోయాయి, పుల్లలు వాడడం లేదు కదా. సో ఇలా స్టవ్ మీద అయినా కూడా మనం ఆ టేస్ట్ని ఊహించుకొని తినేయడమే, కానీ అదే టేస్ట్లో ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసి ప్యాన్కి ఎక్కడ కూడా వేడి బయటకు పోకుండా ఆవిరిపోకుండా పెట్టేయాలి. ఒకవైపు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి కాల్చిన తర్వాత రెండో వైపు కాల్చితే రొట్టె రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండి. పిల్లలకైనా పెద్దలకైనా సీజనల్గా మనం ఈ తాటి రొట్టె తాటితో చేసినవి తింటే చాలా మంచిది. ఆరోగ్యానికే కాదు, అప్పుడప్పుడు కొత్త కొత్త టేస్ట్లు తినడం అనేది మనిషి మెదడుకు కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉండి చాలా ఎన్హాన్స్ చేస్తుంది, ప్రశాంతతనిస్తుంది. ఫుడ్ ఎప్పుడు కూడా మనిషికి సంతృప్తినిస్తుందండి. ఆ తర్వాత ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. సో అదే వరి నూక నానబెట్టిన దానిలో కొంచెం అంత వాటర్ కలుపుకొని కొంచెం పల్చగా చేసుకోవాలి. సో ఇది కొబ్బరి తురుముతో కలపక ముందే వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు చేయాలనుకుంటే కొబ్బరి తురుము కలపకుండా ఇడ్లీలో వేసేసి ఆ తర్వాత ఇలా కొబ్బరితో గార్నిష్ చేసుకుంటే అక్కడక్కడ కొబ్బరి పలుకులు తలుగుతూ చాలా బాగుంటాయి. సో ఇలా ఇడ్లీని అయితే ఉడికించేస్తాం. రెగ్యులర్గా మనం ఇడ్లీ ఎలా పెడతామో అలానే
ఇడ్లీ నూకైనా కూడా ఇలాగే వస్తుంది. వరి నూకైతే కొంచెం చూడడానికి అలాగే తినేటప్పుడు కూడా కొంచెం పెద్దగా వచ్చి తినడానికి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. చూసారా ఇడ్లీ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా, ఇలా ప్లఫీగా అండ్ చాలా టేస్టీగా. ఇదే కన్సిస్టెన్సీతో ఈక్వల్గా కలుపుకోవాలి. ఎక్కువ తాటిగుజ్జు చేసినా కూడా ఇడ్లీ అనేది పలుచగా ఇబ్బందిగా వస్తాయి. సో ఇలా క్వాంటిటీని ఈక్వల్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా చాలా స్పంజీలా ఉంటాయి అండ్ చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. కొద్దిగా మీరు బెల్లాన్ని అయితే ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ బాగుంటుంది. సో మీరైతే కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. టిఫిన్స్ హెల్తీ టిఫిన్స్ ప్లేస్లో ఇది పెడితే ఇంకా బాగుంటుంది. ఇంకా తర్వాత చేయాల్సింది దోశలు వేసేద్దాం. సో రెగ్యులర్గా మనం రోజువారీ తినే వాటిలోనే ఎలా చేయాలి, ఎక్కువ టైం పట్టకుండా ఎలా చేయాలనేది చూపించుదామనే నేను ఇలా అన్ని వెరైటీస్ కూడా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉండే విధంగా తీసుకొచ్చా. దీనికైతే ముందుగా మనం దోసపిండి ఆల్రెడీ ఇంట్లో ఉంటే బెటర్, లేదు అంటే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యము నానబెట్టేసుకొని పిండి చేసుకొని దానిలో ఈ తాటిగుజ్జుని కలిపేసుకోవడమే. ఇందులో తక్కువ ఎక్కువ అనేం లేదు, ఉన్న క్వాంటిటీని బట్టి మీరు చక్కగా కలిపేసుకోవచ్చు. సో తాటిగుజ్జు ఎంతైనా పర్వాలేదు, దోశ బ్యాటర్ కనుక పులిసి ఉంటే సూపర్గా వస్తాయి. దీనిలో కొద్దిగంత బెల్లం వేసుకున్నా పర్వాలేదు, లేదు చట్నీలో తినాలి అనుకుంటే బెల్లం అవాయిడ్ చేస్తే లైట్గా కొబ్బరిలో మన తాటిలో ఉండే స్వీట్నెస్సే సరిపోతుంది. చూసారు కదా చక్కగా దోశలు అయితే సూపర్గా వస్తాయి. చూడండి కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది కదా. మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ఒక్క లైక్ వేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెరైటీ వంటలే కాదు, వెరైటీ హెల్దీ టిప్స్తో సహా మీకు చాలా రెసిపీస్ అయితే నేను మీకు అందుబాటులో ఉంచబోతున్నాను. సో చక్కగా హెల్దీగా తినండి అండ్ టేస్టీగా తినండి, రెసిపీస్ అయితే ఫాలో అయిపోండి. సో దోశలు అయితే ఇలా చక్కగా ప్లఫీగా అండ్ మెత్తగా చూడడానికి ఎంతో అందంగా వస్తాయి. ఇంకా తాటి చాప అంటే తాటి తాండ్ర అంటాం కదా, ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది కూడా చూపించేస్తాను. ఇది మన 4వ రెసిపీ. ఇలా ముందుగా మనం ఇంట్లో వాడే పళ్ళెంలోనే ఆయిల్ అప్లై చేసేసుకొని దానిలో ఇలా తాటిగుజ్జు వేసుకొని ఈక్వల్గా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా మందంగా స్ప్రెడ్ చేసేసుకున్నాము. సో నేనైతే ఒక 2 ప్లేట్లలో రెడీ చేసేసుకున్నాను. సో ఇలా మందంగా వేసుకుంటేనే మనకి తాటి తండ్ర తినేటప్పుడు కొంచెం గుజ్జుగా వస్తుంది. సో దీన్ని మనం బాగా ఎండలో ఒక పూటంతా పెట్టేస్తే ఇలా ఎండిపోతుంది. ఒకవైపు ఎండిన తర్వాత మధ్యాహ్నం ఎండకి ఇంకొక వైపు తిప్పేసుకొని ఎండబెట్టేసుకొని ముక్కలుగా కట్ చేసేసుకొని తినేయడమే. చూడండి ఎంత బాగుంటుందో అండ్ చాలా ఈజీ కదా. సో ఏం కష్టపడక్కర్లేదు. ఇప్పుడైతే తాటి బూరెలు చూద్దాము. మెత్తగా ఎంతో టేస్టీగా, లోపలేమో స్వీట్గా ఉంటుంది, పైనేమో క్రిస్ప్ బూరెలు అనమాట. ముందుగా మినపప్పు 1 కప్ అయితే ముందుగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఈ మినపప్పుని వడకట్టేసుకొని ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా సాల్ట్ వేసేసి ఆడించేసేయండి, అంటే మిక్సీ పట్టేయండి. ఆ తర్వాత 1 కప్పు బెల్లానికి 1 కప్పు తాటిగుజ్జు వేసి ఒక 1/2 కప్పు బియ్యం పిండి కలిపేసేయండి. ఇలా గుజ్జుగా వస్తుంది. ఇది ఒక 10 నిమిషాల పాటు వదిలేసామంటే ఆ వరి పిండి వేసాం కదా, దానివల్ల కొంచెం గట్టిగా తయారవుతుంది. చూసారు కదా ఇలా అన్నమాట. లోపల పూర్ణం కోసం ఇలా వచ్చేస్తే కొద్దిగా పూర్ణం అలా వేసుకొని మన మినప్పిండి ఆడించేసుకున్నాము. అస్సలు వాటర్ లేకుండా ఆడిస్తే ఇలా వస్తుంది. దానిలో
పిండి మధ్యలో పెట్టి కింద పైన కూడా చక్కగా పిండి వచ్చేలా చూసుకొని వేడి వేడి నూనెలో అంటే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ఆల్రెడీ వేడి చేసేసుకొని దానిలో ఈ బూరెలను మెల్లగా వదిలేయడమే. చాలా బాగున్నాయి కదూ. మరి మీకు నచ్చాయి కదా. మరి ఈసారి తప్పకుండా ఈ బూరెల్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్తారని ఆశిస్తున్నాను. తాటి చెట్టు ఎక్కడ చూసినా సరే మీరు ఒక తాటి పండు తీసుకోకుండా మాత్రం వెనక్కి రాకండి. ఎందుకంటే దానిలో ఐరన్ నుంచి మనకి హీమోగ్లోబిన్ని పెంచే అనేక రకమైన మినరల్స్ మన ఒంటికి అందుతాయి. సో ఇలాంటి వెరైటీస్ చేసుకొని తింటే తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేసేయచ్చు కదా. ఇప్పుడైతే తాటి గారెలు చూసేద్దాం. సో మనం ముందుగా బూరెలకి ఎలా అయితే పూర్ణం కలుపుకున్నామో ఆ పూర్ణంలోనే కొద్దిగంతా ఇలా కొబ్బరిని యాడ్ చేసుకోండి. చెప్పాను కదా, కొబ్బరికి తాటి గుజ్జుకి మంచి ఫ్లేవర్ ఈక్వల్గా ఉంటుంది. అదే మనం చక్కగా ఇది ఆయిల్ ప్యాకెట్కి కట్ చేసిన కవర్ అనమాట. ఆయిల్ ఆల్రెడీ అంటి ఉంటుంది కదా, అలా. లేదు అంటే ఒక కవర్కి కొంచెం ఆయిల్ లేదా వాటర్ని ఇలా రాసేసుకొని వేసినట్లయితే గారెలు అంటుకుపోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా గారెల్ని ఒక్కొక్కటిగా చక్కగా మధ్యలో కన్నం పెట్టేసి అటు ఇటు కూడా ఫ్రై చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేయడమే. చక్కగా ఒకవైపు బాగా వేగిన తర్వాత అంటే ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్. ఈ తాటికాయలు ఏంటంటే కొంచెం త్వరగా కలర్ మారిపోతుంది. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి టైం తీసుకొని వేయించుకోవాలి. ఇదైతే ఇంకొక రొట్టె మీకు చూపిస్తున్నాను, ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.